వెల్కమ్ టు మహారాజ్ న్యూస్. కోడంగల్ నియోజకవర్గంలో కోసిగి మండలంలో చెన్నారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ని పక్కకు పెట్టేసి అధికారికంగా అనధికారికంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సర్పంచ్కి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా శంకుస్థాపనలు జరుపుతా ఉన్నారని ఈ గ్రామంలో జరుగుతుంది పరిస్థితి అని చెప్పి మనకు చెప్పడంతో న్యూస్ రావడం జరిగింది. వాళ్ళని అడిగి ఒకసారి విషయాలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏం జరిగింది, అసలు ఏ విధంగా పరిస్థితి నెలకొన్నది, మరి వాళ్ళను అధికారంలో ఉన్న క్యాండిడేట్‌ను పిలవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి. నమస్కారం సార్. మాది కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల్ చెన్నారం విలేజ్ గ్రామ సర్పంచ్ని. నాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈరోజు బీసీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదంతా బీసీ కమ్యూనిటీ హాల్ అని వాళ్ళు కొన్ని గవర్నమెంట్ ప్లాట్లు ఇచ్చింది. ఇందిరమ్మ ప్లాట్లు ఇవన్నీ. ఇవి ఆల్రెడీ ఇది 15 ఫీట్ల నుంచి రోడ్ ఉంది ఇక్కడ ఈ లాస్ట్ చివరి వరకు. ఈ 15 ఫీట్స్ విడిచిపెట్టి దాన్ని రోడ్‌ను కూడా కలుపుకొని వీళ్ళు ఏం చేసిందంటే ఈ కొందరు ప్లాట్లు ఉన్నాయి, ఎస్సీ బీసీ అందరి ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లన్నీ కబ్జా చేసుకొని ఈరోజు బీసీ కమిటీ వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ దానికి ఎలాంటి గ్రామ సర్పంచ్ కానీ ఎవరికి కానీ ఇంటిమేషన్ లేకుండా ఎలాంటి అధికారులు కానీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఓన్లీ కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈరోజు మాత్రం శంకుస్థాపన చేయడం జరిగింది. ఉప సర్పంచ్ గాని తర్వాత మిగతా వాళ్ళని ఎవరిని పిలవలే? ఎలాంటి వార్డు మెంబర్లు కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ సర్పంచ్ని కానీ ఎవరిని చేయకుండా ఓన్లీ కాంగ్రెస్ వార్డు మెంబర్లు మాత్రం పిలుచుకొని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాత్రమే, కాంగ్రెస్ అధికారులు మండల అధికారులు మాత్రమే ఇక్కడ పూజ చేయడం జరిగింది. ఇందులో మాకు ఎలాంటి ఇంటిమేషన్ మాత్రం అందలేదు. అందులో ఓకే, మీరు అదే మిమ్మల్ని పిలవలేరు కదా, మరి మీరేమంటున్నారు సార్? మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేను గ్రామ ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్ని కాబట్టి నాకు ఎలాంటి ఇంటిమేషన్ ఏ విషయంలో అయినా గ్రామ పంచాయతీలో ఎలాంటి విషయం కానీ నాకు ఇంటిమేషన్ ఇచ్చి గ్రామ సర్పంచ్ అధికారంలో మాత్రమే ఇక్కడ ఎలాంటి పూజ కానీ నిర్వహించాలి. గ్రామ ప్రజల కోసం మాత్రం సేవ చేయాలనుకుంటే గ్రామ సర్పంచ్ మొదటి ప్రథమ ప్రౌఢిని పిలుచుకొని మాత్రమే ఇక్కడ పూజ నిర్వహించి గ్రామ ప్రజలకు సేవలు గ్రామ ప్రజలకు కమిటీలు కానీ ఏవి కానీ నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఎస్సీ అని దళితుని అని ఇక్కడ ఉన్న బీసీ వర్గాలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ నన్ను కించపరుస్తూ వ్యతిరేకిస్తూ నన్ను దూరం పెడుతూ నన్ను ఒక క్యాస్ట్ పరంగా దూరం పెడుతూ నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయకుండా వాళ్ళు అధికారికంగా వాళ్ళు నిర్వహించడం జరిగింది. సర్పంచ్ ఆధ్వర్యంలో జరగవలసిన పనులను కూడా వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని ఆహ్వానించకుండా వాళ్ళ చేతుల మీద వాళ్ళంతకు వారే మిగతా నాయకులు మాత్రమే ఇక్కడ వచ్చి మీ గ్రామంలో వాళ్ళే ఈ జరిగిన విషయంలో మరి మీరు ఒకసారి మరి ఏమన్నారు? మీరు వాళ్ళ స్పందించారా? వాళ్ళు ఆల్రెడీ నాకు ఇంటిమేషన్ ఎప్పుడు ఇచ్చిందంటే 11:30కి అట్లా ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు అప్పుడు ఇంటిమేషన్ ఎవరు మన మండల అధికారులు ఇంటిమేషన్ ఇస్తే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అధికారులు మాత్రం ఇంటిమేషన్ ఇస్తే నేను అప్పుడు వేరే ఊళ్ళో ఉండడం వల్ల నేను రాను, రేపు పెట్టుకుందాం కార్యక్రమం అంటే లేదు ఈ రోజే పెట్టుకుందాము, ఏమన్నా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటే తర్వాత పెట్టుకుందాం అనే ఉద్దేశంలో వాళ్ళు ఈ రోజే వాళ్ళు పూజ చేయడం జరిగింది. ఇంకోటి ఏఈ కానీ ఇక్కడ ఎంపీడీఓ కానీ పంచాయత్ సెక్రటరీ ఎవరు మాత్రం ఇన్వాల్వ్మెంట్ కాలేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే అధికారులు మాత్రమే ఇక్కడ పూజ చేయడం జరిగింది. ఇది విషయం. మనం సర్పంచ్ని అడిగి తెలుసుకున్న విషయాన్ని చూస్తే ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. కానీ ఓన్లీ అక్కడ ఉన్న పెద్ద నాయకులు మాత్రమే, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళంతకు వాళ్ళే శంకుస్థాపన చేసుకొని వెళ్ళారు అని చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడం ద్వారా ఇక్కడ మేము శంకుస్థాపన చెయ్యాలనేది వాళ్ళ ఒక ఉద్దేశం. అంటే మీకు ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీరు ఎక్కడ కట్టాలి మేము ఆల్రెడీ గ్రామ సభలో మాట్లాడినాము. ఏదైతే గౌటం భూములు ఉన్నాయో గ్రామ కంట ముందు అక్కడ మనం బీసీ కమిటీలు కానీ ఎస్సీ కమిటీ కానీ కట్టాలని నిర్వహించినాము. కానీ వాళ్ళు నాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆల్రెడీ గవర్నమెంట్ ప్లాట్లలో ఇక్కడ ఇచ్చి వాళ్ళను ఏదో మాట్లాడుకొని ఇక్కడ కట్టడం జరుగుతుంది.